మాఘపురాణం 15వ అధ్యాయము. మాఘపురాణం 15వ అధ్యాయంలో ఒక బ్రాహ్మణుడు జ్ఞానశర్మకు పుత్రుడు కలిగాడు. కానీ నారద మహర్షి ఆ బాలుడు 12 సంవత్సరాల తర్వాత చనిపోతాడని చెప్తాడు. దుఃఖించిన జ్ఞానశర్మ శ్రీహరి కోసం తపస్సు చేస్తాడు. శ్రీహరి కనిపించి జ్ఞానశర్మ భార్య పూర్వజన్మలో మాఘపూర్ణిమ నాడు పాయసదానం చేయలేదని, అందుకే ఈ గండం ఏర్పడిందని చెబుతాడు. మాఘమాస స్నానం వ్రతం గురించి శ్రీహరి వివరిస్తాడు. మాఘమాస స్నానం ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇస్తుంది. మాఘపూర్ణిమ నాడు గంగోదకంతో పుత్రుడిని తడిపితే గండం తొలగిపోతుందని చెప్తాడు. జ్ఞానశర్మ శ్రీహరి చెప్పినట్లు చేస్తాడు. బాలుడి గండం తొలగిపోయి చిరంజీవి అవుతాడు. జ్ఞానశర్మ భార్య, పుత్రుడు సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ కథ ద్వారా మాఘమాస వ్రతం యొక్క మహిమ తెలుస్తుంది. మాఘమాస స్నానం వ్రతం చేయడం వల్ల పాపాలు పోయి పుణ్యం, శ్రీహరి అనుగ్రహం లభిస్తాయి. జ్ఞానశర్మ కథ. మాఘపూర్ణిమ. గృత్రుమతుడు జాహ్నవుతో ఇట్లనెను: తపము ఆచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండెను. అప్పుడు శ్రీహరి: ఓయి, నీవు మరల నా రాకను కోరి తపము ఆచరించితివి. ఎందులకు? నీ మనస్సులో ఏమి ఉన్నది చెప్పుమని అడిగెను. అప్పుడు ఆ విప్రుడు: స్వామి, నాకు పుత్రవరం ఇచ్చి సంతోషం కలిగించితివి. నీ మాట ప్రకారం పుత్రుడు కలిగెను. కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తర్వాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవు ఇచ్చిన వరం ఇట్లా అయింది. నా దుఃఖమును పోగొట్టుకొన కోరి తపమును ఆచరించితిని అని శ్రీహరికి విన్నవించెను. అప్పుడు శ్రీహరి: ఓయి, ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరం నందు గండం కలుగుటకు కారణం చెప్పెదను, వినుము. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణము. జన్మమున కూడా మీరు ఇరువురు భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలము, గుణములు కలిగి ఉండినది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును శ్రద్ధగా చేయమని చెప్పెను. ఆమెయు అట్లే అని అంగీకరించెను. వ్రతమును ఆరంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి పాయసదానం చేయలేదు. ఆ దోషం వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతం ఆచరించినందున ఈ జన్మ యందును విష్ణు భక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమ నాడు చేయవలసిన పాయసదానం చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటను 2 దోషముల వలన 12 సంవత్సరాల తర్వాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతం నందున్న గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండదోషం పోయి నీ పుత్రుడు చిరంజీవి యగును. ఓయి, మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్నానం చేయని వారిని, వారి సంతానమునకు ఆపద కలుగును. అధిక పుణ్యములను గత జన్మలో చేసిన వారికి మాఘమాస వ్రతం ఆచరించవలెనని సంకల్పం కలుగును. మాఘస్నానం సర్వపాప దోషహరం. నేను మాఘమాస ప్రియుడను. మాఘస్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయి ముక్తి నొందుదురు. మాఘమాస స్నానవ్రతం కోరిన కోరికలనిచ్చును. మాఘవ్రత బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా ఎరుగరు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసిన వారు పూర్తిగా తెలియవారు కలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమ నెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతం ఆచరించవలెనని బుద్ధి కలుగును. నీ పుత్రుని మాఘమాసం ప్రాతకాలమున గంగాజలంతో తడుపుము. వాని గండదోషం తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను. బ్రాహ్మణుడును శ్రీహరి అనుగ్రహమునకు సంతోషపరవశుడయ్యెను. బాలుడిని శ్రీహరి చెప్పిన విధంగా మాఘవ్రత గంగాజలంచే తడిపెను. బాలునకు శ్రీహరి దయ వలన మృత్యుగండ దోషం తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయం తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరముల యందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను.
12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యను. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య, పుత్రుడు అందరూ సుఖ సంతోషములతో కాలం గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని కావించి యోగమహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జహ్నుముని వర్య, మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము, పాపములను పోగొట్టి పుణ్యం కలిగించును. మాఘవ్రతం మోక్షమును కూడా ఇచ్చును. ఆ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను, నిశ్చలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సుఖమును కూడా పొందవచ్చును. ఈ వ్రతం సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని గృత్రుమద మహర్షి జహ్నుమునికి వివరించెను. మాఘపురాణం 16వ అధ్యాయము. మాఘపురాణం 16వ అధ్యాయంలో పూర్వకాలమున ఒక విద్యాధరుడు సంతానకాంక్షతో బ్రహ్మను ఉద్దేశించి తపస్సు చేసి పుత్రికను వరంగా పొందినాడు. ఆమె అందగత్తె, సద్గుణాలతో తల్లిదండ్రులను, చూసిన వారందరినీ సంతోషపెట్టేది. కానీ ఎవరికిచ్చి పెళ్లి చేయాలా అని విద్యాధరుడు తికమకపడ్డాడు. అంతలో ఒక రాక్షసుడు ఆమెను చూసి మోహించి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. శివుని వరంగా త్రిశూలం పొందిన అతడు ఎవరినీ లెక్క చేయకుండా ఉండేవాడు. ఆపదలో ఉన్న కన్య నారదుడి సలహా మేరకు మాఘమాసమంతా మానస సరస్సులో స్నానం చేసి శ్రీహరిని పూజించింది. మరోవైపు శ్రీహరి భక్తుడైన హరిద్రదుడు నారదుడి ద్వారా ఆమె కష్టాలు తెలుసుకొని సముద్రంలో ఉన్న రాక్షసుడిని శివుని త్రిశూలంతో సంహరించి ఆమెను కాపాడాడు. వీరు వివాహం చేసుకొని శ్రీహరికి ఎల్లప్పుడూ భక్తి చేస్తూ మాఘమాస స్నానాలు, పూజలు చేసి చివరికి శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందారు. ఈ కథ భక్తి, శక్తి, గొప్పదనం, మాఘమాస స్నాన మహిమ, మంచి పనుల ఫలితాలను చాటి చెబుతుంది. విద్యాధర పుత్రిక కథ. రాజా, మాఘమాస స్నాన మహిమను తెలియజేయ మరి ఒక కథను వినుమని మరల ఇట్లు పలికెను. పూర్వం ఒక విద్యాధరుడు సంతానం కావలైనని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరం నందు తపస్సు చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలం తపమాచరించెను. అతడు ఇట్లు చిరకాలం తపస్సు చేయగా బ్రహ్మ సంతుష్టుడై అతనికి ప్రత్యక్షమయ్యెను. వరము ఇచ్చెదను, కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ, నాయనా, నీకు పుత్ర సంతాన యోగం లేదు, అయినను నీ తపముకై మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నానని అంతర్ధానం నొందెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను. మిక్కిలి సుందరమై సద్గుణాన్వితమై కన్నవారికిని తనను చూచిన వారికిని సంతోషమును కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందం కలిగించుచు ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలను, వివాహం చేసినను అల్లుడిని కూడా నా ఇంటి యందు ఉంచుకుందునని నిశ్చయించుకునెను. ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూచెను. ఆ రాక్షసుడు దేవి భక్తుడు, మిక్కిలి దివ్యశక్తులను సంపాదించెను. తాను కోరిన రూపం ధరింపగల శక్తిని కూడా సంపాదించెను. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరలుకొనెను. ఆమె ఎట్లయినను వివాహం చేసుకునవలెనని తలచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు. శివుని తపంచే మెప్పించి శివుని త్రిశూలమును వరంగా పొందెను. శివుడును వానికి శూలమును ఇచ్చుచు, ఓయి, ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణించదవని చెప్పి ఇచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువు ఎవ్వడు నా ఆయుధము శత్రువును ఎట్లు చేరును అని తలచి గర్వితుడై ఎవరినీ లెక్క చేయక ప్రవర్తించుచుండెను. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి, సుందరి, నన్ను వరించుమని అడిగెను. ఆమెయు నా తండ్రిని అడుగుమని చెప్పెను. రాక్షసుడు విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహం చేయమని కోరెను. విద్యాధరుడు అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయనది లేక తిరిగి వచ్చెను. విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితంగా సముద్రం క్రిందనున్న తన ఇంట ఉంచెను. శుభముహూర్తమున ఆమె వివాహం ఆడదల్చెను. విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదో అని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తం చెప్పమని అడగగా బ్రహ్మ 8 మాసముల తర్వాత మంచి ముహూర్తం ఉన్నది, అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో, 8 మాసముల తర్వాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును. ఈ లోపున నిన్నేమియూ బాధింపను.
నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇచ్చేదనగా ఆమె ఏమీ మాటలాడలేదు. రాక్షసుడు మరల అడగగా నాకిప్పుడు ఏమీ అక్కర్లేదు. ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది. దర్శించి పూజించుటకు శివలింగం ఎక్కడ ఉన్నదో చూపుమని అడిగెను. ఆ రాక్షసుడు పాతాళంలో ఉన్న హటకేశ్వరుని చూపిను. విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనముకై ప్రతి సోమవారం పాతాళంనకు పోయి వచ్చుచుండెను. ఒకనాడు ఆమె పాతాళలోకముననున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళెను. అప్పుడు అచటకు త్రిలోక సంచారియగు నారద మహర్షి హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూచెను. ఆశ్చర్యపడి అమ్మాయి నీవిచ్చట ఉన్నావేమి అని అడిగెను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు తనను సముద్రం క్రిందనున్న గృహమున నిర్బంధించెనని చెప్పెను. నారదుడు ఆమె చెప్పినదంతయు వినెను. అమ్మాయి భయపడుకుము, విష్ణు భక్తుడై నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదను. అతడే నీ భర్త. విచారింపకుము, నా మాటను నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పెదను వినుము. ఇచ్చట శివునికెదురుగా మానస సరోవరం కలదు. మాఘమాసమున నీవి సరస్సు స్నానం ఆచరింపుము. గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానం పూజాధికము సత్ఫలములనిచ్చును. నా మాటను నమ్మమని చెప్పి నారదుడు తన దారిన పోయెను. విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానం చేసి పూజామున్నగు వాణిని చేయుచుండెను. నారదుని మాట యథార్థమగుటకై ఎదురుచూచుచుండెను. మాఘమాసమును వ్రతంతో గడిపెను. నారదుడును లోక సంచారం చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రదుడను మహారాజును చూచెను. ఆ రాజు సర్వకాల సర్వావస్థలయందును శ్రీ మహావిష్ణువును స్మరించుచుండును. అందరి యందును శ్రీమన్నారాయణునే దర్శించును. వారిని హరి అని ఆహ్వానించును. విష్ణువాయనని పిలుచును. గోవిందా అని మాట్లాడును. శ్రీకృష్ణ అనుచు వస్తువులను స్వీకరించును. దామోదర అనుచు భుజించును. కేశవ అనుచు నిద్రించును. నరసింహ అని స్మరించును. హృషికేశ అని మేల్కొనును. వామన అనుచు తిరుగును. ఏ పని చేయుచున్నను, ఎవరితో మాట్లాడుచున్నను ఏదో ఒక విధంగా శ్రీమన్నారాయణుని తలుచును. ఇట్లు విష్ణు భావనాతన్మయుడైన హరిద్రదుని వద్దకు నారద మహర్షి వెళ్ళెను. హరిద్రదుడు నారద మహర్షిని చూచి ఎదురు వచ్చి గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారంగా అపహరించి సముద్ర గర్భమున దాచి ఉంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి, సద్గుణశీల. నీవామెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని వాని శూలంతోనే సంహరింపవలేను అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడచట నుండి లోక సంచారార్థం పోయెను. హరిద్రదుడును సముద్రము వద్దకు పోయెను. నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తనలోనికి వచ్చుటకు మార్గం నొసగెను. హరిద్రదుడును ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయంలో రాక్షసుడు ఇంటలేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచు శూలం ఇంటిలో ఉంచి వెళ్ళెను. రాజు రాక్షసుని ఇంటనున్న శివుని శూలమును గ్రహించి ఉండెను. రాక్షసుడు ఇంటికి వచ్చినప్పటికీ తన శూలం పరిహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి ఇట్టి వానితో యుద్ధం చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రదునితో యుద్ధం చేయ సిద్ధపడెను. రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలం యుద్ధం చేసిరి. హరిద్రదుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను. వానిని భర్తగా వరించెను. హరిద్రదుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులు విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలం సుఖ సంతోషాలతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి అని వశిష్ఠుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను.